తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ భూకంపం తైవాన్ సహా జపాన్ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. ఉదయం ఈ విపత్తు సంభవించింది. తైవాన్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదైంది. తైవాన్లోని హువాలియన్ పట్టణానికి నైరుతి దిశలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.里面还有人吗？哎，那个不要摸那个电线，很危险！不要摸电线。ఇక భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్ తూర్పు తీరంలోని హువాలియన్ పట్టణాన్ని తాకాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లొచ్చాయి. అటు జపాన్లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఒకినావా ద్వీప సమూహంలో 3 మీటర్ల వరకు సునామీ అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని జపాన్ హెచ్చరించింది. భూకంపం సంభవించిన 15 నిమిషాలకు భారీ అల యనగుని ద్వీపాన్ని తాకినట్టు తెలిపింది. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చారు. 1999 తర్వాత తైవాన్ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదే అని నిపుణులు చెబుతున్నారు.哎，那个。里面还有人吗？తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ భూకంపం తైవాన్ సహా జపాన్ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. ఉదయం ఈ విపత్తు సంభవించింది. తైవాన్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదైంది. తైవాన్లోని హువాలియన్ పట్టణానికి నైరుతి దిశలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం వల్ల వచ్చిన సునామీ అలలు తైవాన్ తూర్పు తీరంలోని హువాలియన్ పట్టణాన్ని తాకాయి. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. రాజధాని తైపీలో అనేక బిల్డింగుల్లో పగుళ్లొచ్చాయి. అటు జపాన్లోని కొన్ని దీవుల్లోనూ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఒకినావా ద్వీప సమూహంలో 3 మీటర్ల వరకు సునామీ అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని జపాన్ హెచ్చరిస్తోంది. భూకంపం సంభవించిన 15 నిమిషాలకు భారీ అల యొనగుని ద్వీపాన్ని తాకినట్లు తెలిపింది. దీంతో తైవాన్ ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చారు. 1999 తర్వాత తైవాన్ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదే అని నిపుణులు చెబుతున్నారు. 1999లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది తైవాన్ ప్రజలు మృత్యువాత పడ్డారు.哎，那个不要摸那个电线，很危险！不要摸电线。